హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ విత్ టెక్ తెలుగు. ఈరోజు మనం జాంగో ఇన్స్టాలేషన్ గురించి నేర్చుకుందాం, రైట్? సో ఇంకొక స్మాల్ అనౌన్స్మెంట్ అండి. ఎవరైనా పర్సనల్ ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాల్ చేయొచ్చండి. ఓకేనా? నెక్స్ట్ గెట్ ఇన్ టు ద మనం టాపిక్లోకి వెళ్దామండి. జాంగో ఇన్స్టాలేషన్. సో ఇక్కడ మీరు ఫస్ట్ జాంగో ఇన్స్టాలేషన్లో కొన్ని విషయాలు చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి. ఇదే మెయిన్ స్టెప్. ఇక్కడ మీరు సాధించారంటే ఒక 25% మీకు వర్క్ అయినట్టు. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్ ఇన్స్టాలేషన్, నార్మల్ వేరే వాటిలాగా కాదు ఇది. ఓకే, సో దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ సిస్టంలో పైథాన్ మరియు పిప్ అంటారు, పిప్ అంటారు. సో ఈ రెండు ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయా లేదా మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది, రైట్? అయితే ఇక్కడ మీరు ఫస్ట్ విషయం గమనించండి. సార్ నా సిస్టంలో ఉందా లేదా నాకు ఎట్లా తెలుస్తుంది అని అంటే మీరు అక్కడ వాడాల్సింది ఏంటంటే పైథాన్ స్పేస్ హైఫన్ వర్షన్ అని టైప్ చేయాలి. సేమ్ పిప్ కూడా పిప్ స్పేస్ హైఫన్ వర్షన్ అని టైప్ చేయండి. సో మీకు ఎలా తెలుస్తుందో ఇక్కడ నేను చూపిస్తాను, చూడండి. సో నేను ఒక టెర్మినల్ పైన విజువల్ స్టూడియో కోడ్లో టెర్మినల్ ఉంటుంది కదా, న్యూ టెర్మినల్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను నేను ఏదైతే చెప్పానో పైథాన్ స్పేస్ హైఫన్ వర్షన్ అని ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు వర్షన్ వచ్చిందంటే నా సిస్టంలో పైథాన్ ఇన్స్టాల్ అయింది అని అర్థం. ఓకే, నెక్స్ట్ పిప్ స్పేస్ హైఫన్ వర్షన్. ఈ పిప్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈ పిప్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నేను పైథాన్ బేసిక్స్లో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒకసారి అక్కడికి వెళ్ళి చూసుకోండి. ఓకే, ఎవరికైనా దాని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, రైట్? సో ఈ రెండు ఇన్స్టాల్ చేశారు, రైట్? సార్ నా దగ్గర పైథాన్ లేదు, మరి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఏం లేదండి, మీరు ఇక్కడికి వెళ్ళండి. సో పైథాన్ అని టైప్ చేసుకోండి, పైథాన్ డౌన్లోడ్ అనండి. ఓకే, డౌన్లోడ్ అనండి ఫర్ విండోస్, మీరు ఏదైతే అది. ఓకే, క్లిక్ చేయండి. సో దానికి సంబంధించిన డౌన్లోడ్స్ మీకు వస్తాయి, క్లిక్ చేయండి. మీకు అక్కడ విండోస్ అయితే డైరెక్ట్గా చెప్పేస్తుంది. మీకు ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్స్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది విండోసే చూపిస్తుంటుంది ఇనీషియల్గా. ఓకే, మీరు విండోస్ అయితే దానికి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ అని కొట్టుకుంటే వెళ్ళిపోవటం, దానికి ఏం స్పెషల్గా ఉండదు. ఓకే, ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, రైట్? నెక్స్ట్ వచ్చేసరికల్లా రైట్. సో ఇది స్టెప్ 1 కంపల్సరీ. మరి పిప్ దేనికి సార్? పిప్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దానికి చిన్న కమాండ్ ఉంటుంది. మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్న వాళ్ళు ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి, మీకు ఆన్సర్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2. ఓకే సార్, నేను పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నాను, నాకు ఇప్పుడు టర్మినల్ అవసరం లేదు, బంద్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఓకే, నేను సో పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నాను, పిప్ ఇన్స్టాల్ చేసుకున్నాను సార్, మన నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడిగారు అనుకోండి. ఓకే, ఇక్కడ ఏంటంటే స్టెప్ ఏంటంటే క్రియేటింగ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఒక ఎన్విరాన్మెంట్ని జాంగో కోసమే తయారు చేసుకోవాలి. ఎందుకు తయారు చేసుకోవాలి ఎన్విరాన్మెంట్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా జాగ్రత్త, ఇంపార్టెంట్ పాయింట్. ఎన్విరాన్మెంట్ లేకుండా బయట కూడా చేసుకోవచ్చు కదా, గుర్తుపెట్టుకోండి. మీరు ఏమేమైతే ఇన్స్టాల్ చేస్తారో అన్నీ వెళ్ళి C డ్రైవ్లో కూర్చుంటాయి. సో ఆ C డ్రైవ్లో కూర్చోవడం వల్ల మీ మొత్తం సిస్టమ్ స్పేస్ కూడా పెరుగుతుంది. అదే మీరు ఎక్కడైతే ఎన్విరాన్మెంట్ అనుకుంటున్నారో అక్కడ ఒక ఫోల్డర్ తయారు చేసుకుని దాంట్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే రేపు జస్ట్ ఆ ఫోల్డర్ని డిలీట్ చేస్తే ఎన్విరాన్మెంట్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. సో క్రియేటింగ్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో మరి క్రియేటింగ్ ఎన్విరాన్మెంట్కి మరి ఏం చేయాలి, మరి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మీకు ఒకసారి చెప్తాను. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న జాంగో పైథాన్ అని, ఇక్కడ ఇంకొక ఫోల్డర్ పెడుతున్నాను మీకోసం, ప్రాజెక్ట్స్ అని పెడుతున్నాను, రైట్? దీని మీద నేను రైట్ క్లిక్ అని, ఆ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ అని చూడండి, ఓపెన్ ఇన్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్. ఇంటిగ్రేట్ అంటే ఇదే ఐడిలో, అంటే విజువల్ స్టూడియో కోడ్ ఉంది కదా, దాంట్లో ఉన్నటువంటి ఐడిలో ఓపెన్ చేయమని ఆ ఫోల్డర్ని. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది ప్రాజెక్ట్స్. ఓకే, అక్కడికి వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళి నేను ఒక ఎన్విరాన్మెంట్ని తయారు చేయాలి. ఎన్విరాన్మెంట్ని తయారు చేయడానికి మీరు పైథాన్ అనే ఒక కమాండ్ వాడాలి. పైథాన్ వాడి -n వర్చువల్ env అంటే ఎన్విరాన్మెంట్
ఈజ్ ఈక్వల్ మీకు నచ్చినటువంటి నేమ్ పెట్టుకోవచ్చు. ఏ ఎన్విరాన్మెంట్ కావాలంటే ఎన్విరాన్మెంట్ env1 అని పెడుతున్నాను, అంటే ఎన్విరాన్మెంట్ 1 అని. మీకు నచ్చిన ఏ పేరు నచ్చితే అది పెట్టుకోండి, రైట్. నేను ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంటే ఆ ఎన్విరాన్మెంట్లో ఎన్ని ప్రాజెక్ట్స్ అని తయారు చేసుకోవచ్చు, ఒక్క ప్రాజెక్ట్ అని కాదు, ఎన్విరాన్మెంట్ ఒకటే, ఆ ఎన్విరాన్మెంట్లో ఎన్ని ప్రాజెక్ట్స్ అని చేసుకోవచ్చు. నేను ఎంటర్ కొడుతున్నాను. నేను ఎప్పుడైతే ఎంటర్ కొడతానో మీరు గమనించండి, ఈ ప్రాజెక్ట్స్ దాంట్లో ఒక ఫోల్డర్ తయారవుతుంది చూడండి. ఏమంటుంది, ఓ సారీ స్పెల్లింగ్ తప్పు ఉంది, సారీ అండి, పైథాన్, రైట్. ఒకసారి దీన్ని క్లియర్ చేస్తాను, రైట్ క్లిక్. ఇప్పుడు దాంట్లో నాకు ఒక ఫోల్డర్ తయారు కావాలి. తయారైందా, ఇక్కడ చూడండి env కనిపిస్తుందా. దాని లోపల మీరు గమనించండి ఒక 2 ఫోల్డర్స్ తయారయ్యాయి ప్లస్ ఒక ఫైల్ తయారైంది. ఓకే, ఇక్కడ కూడా మీకు చూపిస్తుంది చూడండి, ఇక్కడ ఇదిగోండి క్రియేటెడ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అని చెప్తుంది. ఓకే, సో మనం పెట్టిన env1 అనే ఎన్విరాన్మెంట్ తయారైంది. దాంట్లో స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్ ఉంది, ప్లస్ లిబ్ అనే ఫోల్డర్ ఉంది, నెక్స్ట్ pyvn ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ సంబంధించిన ఫోల్డర్ ఉంది. సో ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్లో ఫస్ట్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్. ఇది ఎందుకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. ఓకే, నెక్స్ట్ స్టెప్ 3 యాక్టివేట్ ఎన్విరాన్మెంట్. అంటే మీరు ఆ ఎన్విరాన్మెంట్ తయారు చేసుకోవడం కాదు, ఆ ఎన్విరాన్మెంట్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేయడం అంటే ఎలా సార్, ఏంటి ఆ యాక్టివేట్ చేసే విధానం ఏంటి అనేది మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి. సో మనం చేసినటువంటి ఎన్విరాన్మెంట్ ఉంది కదా, ఫస్ట్ నేను ఏం చేయాలి అంటే ఆ ఎన్విరాన్మెంట్ ఫోల్డర్లోకి వెళ్ళాలి. అంటే ఏం చేయాలి, ఫస్ట్ cd స్పేస్ en, మనం మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు, en కొట్టి జస్ట్ ట్యాబ్ కొట్టండి, ఆటోమేటిక్గా ఫోల్డర్లోకి వెళ్ళిపోద్ది. ఎంటర్ కొడుతున్నా, వెళ్ళిపోయిందా లేదా నాకు ఎలా తెలుస్తుంది నేను ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ env1 అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, cd స్పేస్ మీరు ఏదైతే ఎన్విరాన్మెంట్ ఫైల్ ఉందో ఆ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఫోల్డర్ ఉంది కదా దాంట్లోకి వెళ్ళాలి, రైట్. యాంగిల్ బ్రాకెట్స్ అక్కడ ఏం పేరైనా పెట్టచ్చు అని చెప్తున్నాను మీకు, ఏ ఫోల్డర్ తయారు చేసుకుంటారో దాన్ని బట్టి, రైట్. వెళ్ళినాక ఇప్పుడు నేను ఆ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేయాలి. అదేంటి సార్, నేను ఎన్విరాన్మెంట్లో ఉన్నాను, యాక్టివేట్ చేయడం అంటే, యాక్టివేట్ ఈజ్ డిఫరెంట్. ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళటం, ఫోల్డర్లోకి జస్ట్ ఫోల్డర్లోకి వెళ్ళాం. యాక్టివేట్ అంటే దానికి సంబంధించిన ఫీచర్స్ మొత్తం వస్తాయి అన్నమాట. సో దాని గురించి మనం చూద్దాం. మీకు ఇందాక చెప్పాను, సో యాక్టివేట్ చేయడానికి నేను ఇక్కడ వాడాల్సిన కమాండ్ ఏంటంటే సోర్స్ అనే కమాండ్ వాడతాను. వాడి ఈ సోర్స్ అనే కమాండ్ ఏం చేస్తుంది, ఈ envలో స్క్రిప్ట్స్ మీకు ఇందాక చెప్పాను కదా, స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్ SCRIPT స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి దీని లోపల మీరు గమనించండి యాక్టివేట్ అనే ఒక ఫైల్ ఉంటుంది చూడండి, కనిపిస్తుందా, activate.bat అని ఒక ఫైల్ ఉంటుంది, కనిపిస్తుందా. ఈ ఫైల్ని పిలవాలన్నమాట. ఓకే, యాక్టివేట్. సరే ఇవన్నీ మీరు యాక్టివేట్ స్క్రిప్ట్స్ గుర్తుపెట్టుకోవాలి అవసరం లేదు, సోర్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, SOURCE సోర్స్ గుర్తుపెట్టుకోండి. ఎస్ క్యాపిటల్ పెట్టి ట్యాబ్ కొట్టండి, ఆటోమేటిక్ వస్తుంది. నెక్స్ట్ ఏ పెట్టి క్యాపిటల్ పెట్టి ట్యాబ్ కొట్టండి, వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఇప్పుడు నేను ఫైల్ స్మాల్ లెటర్స్లో ఉన్నాయి ఇక్కడ చూడండి, సో నేను ఇక్కడ స్మాల్ లెటరే వాడాలి. ఓకే, నేను ఇప్పుడు ఎంటర్ కొడుతున్నాను. ఇక్కడ గమనించండి, ఇక్కడ మీకు కనిపిస్తున్న పైన ఇది ఉందా, దీనిపైన env1 అని వస్తుంది, ఒకసారి చూడండి మీకు కనిపిస్తుందా. ఇప్పుడు మీకు env1 అంటే దీని మీనింగ్ ఏంటంటే env1 ఆ ఎన్విరాన్మెంట్ అనేది యాక్టివేట్ అయిందని అర్థం. ఓకేనా, సో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎవరికైనా డౌట్స్ ఉన్న మాత్రం ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇది స్టెప్ 2. స్టెప్ 3 అయిపోయింది కదా. సరే, నెక్స్ట్ స్టెప్ 4. ఇక్కడ ఏంటి అంటే నేను జాంగో సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇన్స్టాలేషన్ జరగాలి. అంటే మీరు దానికి ఏం వాడాలి అని అంటే పైథాన్ స్పేస్ -m స్పేస్ పిప్, ఇందాక మీకు చెప్పాను పిప్ ఉండాలి అని, అందుకని పిప్ ఇన్స్టాల్ Django అని టైప్ చేయాలి. దాన్ని మీరు ఇక్కడ వాడాలి ఎన్విరాన్మెంట్లో, రైట్ క్లిక్. ఇప్పుడు ఎంటర్ కొడుతున్నాను చూడండి, అంటే ఈ ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది మీ సిస్టమ్ మొత్తంది కాదు, ఈ ఎన్విరాన్మెంట్ జస్ట్ ఈ ఫోల్డర్ని తీసేస్తే ఈ ఇన్స్టాలేషన్ వెళ్ళిపోతుంది అంతే. అంతేగాని మీరు సెంట్రలైజ్గా ఇన్స్టాల్ అయ్యి ఉండదు. ఇది ఓన్లీ ఈ ఫోల్డర్లో ఈ ఎన్విరాన్మెంట్లోనే పనిచేస్తుంది. ఈ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేస్తేనే పనిచేస్తుంది.
ఓకేనా, కొంచెం టైం పడుతుంది కానీ ఒక్కసారి మీరు చేసేది కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. రైట్, సో అది అంతలోకి ఇన్స్టాల్ అవుతుంది కదా. మనం ఇంకొక పని చేద్దాం. స్టెప్ 5. సో ఓకే, ఇన్స్టాలేషన్ చేసాము. ఇప్పుడు ఇది జాంగో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయింది, జాంగో ప్రాజెక్ట్ కాదు. జాంగోకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏమి తయారు చేయాలి అంటే ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఇన్స్టాల్ అవుతుందో దాన్ని వాడుకొని మనం జాంగో ప్రాజెక్ట్ని తయారు చేసుకోవాలి. ఓకే, సో ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ తయారు కావాలంటే మనం జాంగో మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం కదా, దానివల్ల మనకు ఒక కమాండ్ వస్తుంది అనమాట. django-admin అని ఒక కమాండ్ వస్తుంది. దాన్ని వాడుకొని నేను స్టార్ట్ ప్రాజెక్ట్ అనాలి. ప్రాజెక్ట్ అని మీకు నచ్చినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్కూల్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ చేస్తున్నాను అనుకోండి, స్కూల్ అని పెట్టాలి. ఓకేనా, స్కూల్కి సంబంధించిన ప్రాజెక్ట్ చేస్తే స్కూల్ అని పెట్టుకోవాలి. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ షాప్స్కి సంబంధించింది అనుకోండి, షాప్స్ ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఇంకా టైం పడుతుంటుంది. ఓకే, సో అలా పెడితే ఏమవుతుందంటే షాప్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు తయారవుతుంది. ఓకే, సక్సెస్ఫుల్ అవుతుంది. సో షాప్కి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ తయారైపోతుంది. ఇక్కడ అయిపోయిందండి. ఇక్కడ వార్నింగ్స్ వస్తుంది కానీ మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, షాప్స్కి సంబంధించి ప్రాజెక్ట్ జాంగో -. సో ఈ అడ్మిన్ అనే కమాండ్ ఎందుకు వచ్చింది మనకి, ఇది ఇన్స్టాల్ చేయటం వల్ల వచ్చింది. ఓకే, ఇప్పుడు కాపీ చేస్తున్నాను నేను, దీన్ని ఒక్కసారి కొలాప్స్ చేస్తున్నాను లిబ్. ఓకే, ఈ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి నేను రైట్ క్లిక్ అని పెట్టి ఒక్కసారి ఎంటర్ కొడతాను. ఇప్పుడు ఆ ఈఎన్విలో షాప్స్ అనే ఒక ప్రాజెక్ట్ తయారవుతుంది. చూడండి, మీకు కనిపిస్తుంది అక్కడ షాప్స్ అని తయారైంది. చూడండి, ఇక్కడ షాప్లో manage.py అండ్ షాప్స్ అనే ఫోల్డర్ తయారైంది. ఓకే, సేమ్ పేరుతో ఇంకొక ఫోల్డర్, దీన్నేమో మెయిన్ ఫోల్డర్ అంటారు, ప్రాజెక్ట్ ఫోల్డర్ అంటారు, దీన్నేమో సబ్ ఫోల్డర్ అంటారు. ఓకే, రైట్. సో ఈ విధంగా ఒక ప్రాజెక్ట్ తయారైంది. ఓకే, మరి ఈ ప్రాజెక్ట్ని రన్ చేయటం ఎట్లా? స్టెప్ 6. టు రన్ ప్రాజెక్ట్. అసలు ఈ ప్రాజెక్ట్ని రన్ చేయడం ఎట్లా? ఎప్పుడైతే మీరు గమనించండి, నేను ఈ ప్రాజెక్ట్ చేశాను, ఈ ప్రాజెక్ట్ని క్రియేట్ చేశాను, నేను ఈఎన్వి ఫోల్డర్లో ఉన్నా కానీ షాప్స్ అనే ఫోల్డర్లో నేను. సో షాప్స్ అనే ఫోల్డర్లోకి రావాలంటే cd స్పేస్ షాప్స్ అని మనం ఎంటర్ చేయండి. అప్పుడు మీరు షాప్స్లోకి వస్తారు. మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ కమాండ్స్లో ఇక్కడ రావాలి, ఇక్కడ వస్తేనే మీరు ఎంటర్ అయినట్టు లెక్క. సో ఇక్కడికి వచ్చారు అంటే దీనికోసం ఏం చేయాలి, cd స్పేస్ ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ ఫోల్డర్ నేమ్ మీరు ఎంటర్ చేస్తారు, ఫోల్డర్ నేమ్ ఎంటర్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఎందుకు యాంగిల్ బ్రాకెట్స్ పెడతానంటే అక్కడ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు, నా ప్రాజెక్ట్ ఏదైతే అది అని. ఓకే, వెళ్ళారు. సో దాంట్లోకి వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాతకి ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ని ఇప్పుడు రన్ చేయాలి. రన్ చేసి నేను అవుట్పుట్ చూడాలి కదా. సో అవుట్పుట్ చూడాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము, మన దగ్గర ఆల్రెడీ పైథాన్ కమాండ్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్లో మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఇది హార్ట్ ఫైల్ అంటారు, దాని పేరు manage.py. ఇది దీన్ని అసలు మీరు దీని లోపలికి వెళ్ళి ఏ మాత్రం దీన్ని టచ్ చేయొద్దు, అంత ఇంపార్టెంట్ ఫైల్. దీన్ని టచ్ చేస్తే ఎర్రర్స్ వస్తాయి. దీన్ని ఎట్లా వాడాలని నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను, కానీ దీన్ని మాత్రం ప్రస్తుతానికి మాత్రం మీరేమీ టచ్ చేయవాకండి. ఓకే, నేను ఇప్పుడు ఈ ఫైల్ని పిలుస్తాను పైథాన్ తోటి. చూడండి, పైథాన్ స్పేస్ ఆ ఫైల్ పేరు ఏం పేరు, మేనేజ్. నేను మొత్తం టైప్ చేయాల్సిన అవసరం, MA కొట్టి ట్యాబ్ కొట్టిన ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, రన్ సర్వర్ అని టైప్ చేయండి, రన్ సర్వర్ అని టైప్ చేయండి. టైప్ చేసి కొద్దిగా ఆగండి, అది మనకి స్టార్ట్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది. చూడండి, మీకు ఇక్కడ మీరు సర్వర్ని చూడండి, స్టార్టింగ్ డెవలప్మెంట్ సర్వర్, ఏ URLలో సర్వర్ స్టార్ట్ అయిందో కూడా మీకు ఇక్కడ ఇస్తుంది అనమాట. ఓకే, అయితే మీకు ఇక్కడ స్టాప్ చేయాలి, ఈ సర్వర్ని స్టాప్ చేయాలి అంటే మాత్రం Ctrl+C అని కొట్టండి, ఆగిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ అప్ యారో కొట్టి మళ్ళీ కావాలంటే స్టార్ట్ చేయండి. మీరు ఇప్పుడు దీని అవుట్పుట్ చూడలేదు, నేను అవుట్పుట్ చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను. చూడండి, సో ఇక్కడ అవుట్పుట్ ఒకసారి చూడడానికి ఏం చేయాలి, లోకల్ హోస్ట్ 8000
అవుట్పుట్ వచ్చిందా మీ అందరికీ? ఇలా ఉంటుంది. ఓకే, ఇలా మీరు ఒక ప్రాజెక్ట్ని మీరు స్టార్ట్ చేయవచ్చు. ఓకేనా? సో ఇక్కడ కూడా కమెంట్ పెడుతున్నాను మీకోసం. ఒకసారి పైథాన్ వాడతారు ఇక్కడ. పైథాన్ manage.py స్పేస్ రన్ సర్వర్ అని పెట్టాలి. పెట్టి మీరు బ్రౌజర్లోకి వెళ్ళి లోకల్ హోస్ట్ :8000 లేదు అంటే కింద మీకు ఇక్కడ వచ్చింది చూసారా, ఆ యూఆర్ఎల్ అయినా వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి 127 ఇదైనా వాడుకోవచ్చు. ఈ రెండులో ఏది వాడినా వస్తుంది. బై డిఫాల్ట్ జనరల్గా వాడేది లోకల్ హోస్ట్, ఎందుకంటే మళ్ళీ ప్లస్ దీన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి, నెంబర్లన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి నేను వాడతాను. సో జనరల్గా మీరు లోకల్ హోస్ట్ 8000 వాడండి. ఓకేనా? సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా దీంట్లో మీకు ఏమైనా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ కావాలన్నా కూడా మీరు కామెంట్స్లో మెన్షన్ చేస్తే దానికి సంబంధించిన కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు కవర్ చేస్తాను. రెండో విషయం, ఎవరికైనా పర్సనల్ ట్రైనింగ్ కావాలనుకునే వాళ్ళు కింద నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి కంపల్సరీ. మీరు ఎన్ని లైక్స్ కామెంట్స్ పెంచితేనే మేము ఇంకా ఎక్కువ మీకు టాపిక్స్ మన తెలుగులో మీకు అందిస్తాను. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ కోడ్ విత్ టెక్ తెలుగు.